అవి ప్రతి ఇంటి ముందు షాపుల ముందు దేవుడి బొమ్మ కాకుండా దిష్టి బొమ్మ ఎందుకు ఉంటుంది? దీని వెనకాల ఒక పెద్ద స్టోరీ ఉంది, అది నీకు ఇప్పుడు చెప్తాను విను. పూర్వం జలంధరుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. అతను బ్రహ్మ యొక్క వరం పొంది ఇంద్రుడిని దేవుల్ని ఓడించి ముల్లోకాలను తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. అప్పుడు దేవుళ్ళు అందరూ వెళ్లి నారదుడి దగ్గర తమ యొక్క బాధను చెప్పుకున్నారు. అయితే అప్పుడు నారదుడు ఏం చేశాడు? అప్పుడు నారదుడు జలంధరుడి దగ్గరికి వెళ్లి జలంధరుడి యొక్క అహం దెబ్బతినేలా ఒక మాట అన్నాడు. జలంధర, నువ్వు ముల్లోకాలు జయించావు గాని పార్వతీదేవి లాంటి శక్తిగల స్త్రీ నీ దగ్గర లేదని ఎగతాళిగా అన్నాడు. అప్పుడు అహంతో జలంధరుడు ముల్లోకాలు నా సొంతం కాబట్టి పార్వతీ కూడా నా సొంతమే అని రాహువుతో శివుడి దగ్గరికి సందేశం పంపిస్తాడు. ఆ మాట విన్న మహాశివుడు ఉగ్రరూపుడై మహాతాండవం చేసి మూడో కన్ను తెరిచేస్తాడు. మూడో కన్ను తెరిచాక ఏమైంది? అప్పుడే తన కంటి నుంచి కీర్తిముఖ అనే రాక్షసుడు బయటికి వచ్చి రాహువును తినేయడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు రాహువు శివుడు కాలు మీద పడి, ఈ మాటలు నావి కావు, నేను ఒక మెసెంజర్ని మాత్రమే, నన్ను క్షమించండి అన్నాడు. అప్పుడు శివుడు రాహువుని క్షమించి కీర్తిముఖుడిని ఆపేస్తాడు. ఇప్పుడు కీర్తిముఖుడు తన ఆకలిని కంట్రోల్ చేసుకోలేక పరమశివుడితో, అయ్యా నిన్ను ఇప్పుడు ఏం చేయమంటావు అని అడిగాడు. పరమశివుడు, నిన్ను నువ్వే తినేసుకో అంటాడు. అప్పుడు కీర్తిముఖుడు తన కాలు నుంచి మొండెం వరకు తినేసుకుంటాడు. కేవలం తల భాగం మాత్రమే ఉంటది. ఇప్పుడు తను చెప్పినట్లు చేసినందుకు కీర్తిముఖుడికి ఒక వరం ఇచ్చాడు. ఇప్పుడు తన ముఖాన్ని పెట్టుకున్న ఏ ఇంటిని గాని ఏ ఆలయాన్ని గాని నరదృష్టి తాకనే తాకదని వరం ఇచ్చాడు. నుంచి మన సాంప్రదాయం ప్రకారం ప్రతి ఇంటికి, షాప్ కి, దేవాలయానికి ఈ నరదృష్టిని అనేది పెట్టుకోవడం జరుగుతుంది. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.